సంవత్సరం మూఢాలు ఎప్పుడెప్పుడున్నాయి? మూఢములు. ఈ మూఢకాలంలో శుభకార్యాచరణ మనం చేయడం అనేది నిషిద్ధం పూర్వం నుంచి కూడా. పెద్దలు అదే అనుసరించారు, మహర్షులు ఆ మాటే చెప్పారు, దాన్నే మనం కూడా పాటిస్తున్నాం. ఈ మౌఢ్య నిర్ణయం ఎలాగా అంటే 15 జూలై 2026 26వ తేదీ 15 జూలై 2026వ తేదీ ఆషాఢ శుద్ధ విధియ బుధవారం రాత్రి 2:44 గురుమూఢం ప్రారంభమవుతుంది. ఇది ఎప్పుడు గురుమూఢం త్యాగము అంటే ఆగస్టు 12వ తేదీ 2026 ఆషాఢ బహుళ అమావాస్య వరకు ఈ గురుమూఢం ఉంది. ఎలాగా ఆషాఢ మాసం కాబట్టి ఈ వివాహాలు శుభకార్యాలు చెయ్యరు. దానికి పూర్వంగా ఉన్నటువంటి జూలై నెలలో అది కూడా ఆషాఢ విధి నుంచి ప్రారంభమైంది కనుక ఇంచుమించుగా ఆషాఢ మాసం అంతా మూఢమే, ఆషాఢ మాసం అంతా శూన్యమే. కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఆ మాసంలో గురుమూఢం ఆ శూన్యమాసంలో కొట్టుకుపోయింది, దాన్ని పెద్దగా పాటించవలసిన పని లేదు. ఇంకా రెండవది శుక్రమూఢం 19/10/2026 ఆశ్వీజ శుద్ధ అష్టమి. శుద్ధాష్టమి అంటే దుర్గాష్టమి ఆశ్వీజ మాసం నవరాత్రుల్లో. ఆ అష్టమి నాడు తత్కాల నవమి, ఆ నవమి నాడు ప్రారంభమవుతోంది. మళ్ళీ 29/10/2026 ఆశ్వీజ బహుళ చతుర్దశి. కేవలం 10 రోజులే ఆశ్వీజ మాసంలో. అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 29 వరకు శుక్రమూఢం 10 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ముహూర్తాలన్నీ ఇక్కడ 10 రోజులు, అక్కడ ఉన్నటువంటి ఇంచుమించు నెలకాలం తీసుకుంటేది ఆషాఢ మాసం శూన్యమాసంలో పోయింది. కాబట్టి పెద్దగా మూఢాలు లేవు. శుభకార్యాచరణ అంతా కూడా ఈ వివాహములు, ఉపనయనములు, గృహప్రవేశములు తదితర శుభకార్యాలన్నీ కూడా ఆయా ముహూర్తాలు, ఆయా గ్రహ బలములను అనుసరించి జనానీకమందరూ కూడా చేసుకోవచ్చు. ఏమీ సందేహము లేదు.